ఏడడుగుల బంధం పార్ట్ 207 రచన మీనా కుమారి గారు. శ్రావణి కాలేజీలో ఖాళీ పీరియడ్ ఉండడంతో గార్డెన్‌లో కూర్చొని కృష్ణవర్మకు ఫోన్ చేసింది. సార్, మీరు డాక్టర్‌గా ఉన్నా కూడా కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ క్లాసులు కూడా వదులుకొని మీకోసం వచ్చి కాపలా కాసి సరైన సజెషన్స్ ఇవ్వాలంటే జీతం తీసుకోవాల్సొస్తుంది నేను. మీ దగ్గర భారీగానే అని నవ్వింది. రండి శ్రావణి మేడం గారు. జీతం తీసుకుంటారో లేకపోతే జీతం ఇస్తారో కూడా తెలుసుకుంటాను అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. ఇప్పుడు ఆ అమ్మాయి గాని వచ్చిందా, ఒకవేళ అబార్షన్ చెయ్యమని అంటూ అడుగుతే అని అడుగుతున్న శ్రావణి మాటలు విని నవ్వేశాడు కృష్ణవర్మ. చిత్రం ఏమిటంటే ఆ అమ్మాయి వాళ్ళ భర్తను తీసుకురాకుండా వేరే ఫ్రెండ్ని తీసుకొచ్చింది శ్రావణి. ఎవరు? బాయ్ ఫ్రెండా ఏమిటి కొంపదీసి అన్నది శ్రావణి. లేదు లేదు, గర్ల్ ఫ్రెండ్ని తీసుకొచ్చింది. తన పని వేరొక చోట పూర్తి చేసుకున్నాను. ప్రస్తుతానికి మీ అవసరం లేదు అని చెప్పి మరీ వెళ్ళడం కోసం వచ్చింది. ఇంకోటి చెప్పనా? నిన్ను కూడా అడిగింది. డాక్టర్లు కేవలం డబ్బులు తీసుకొని వైద్యం చేయాలి కానీ సొంత పెత్తనాలు చెయ్యకూడదేమో. అలా అక్కడ ఒకరు వేరే డాక్టర్ని ఇబ్బంది పెడుతుంటే పేషెంటు అలా తిట్టారులే సార్ అంటూ చెప్పకనే చెప్పింది అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. దాని బొంద పిచ్చమొహం. ఏది ఏమైనా మన చేతులకు రక్తపు మరకలు అంటుకోలేదు. ఆ పాపాలు మనకక్కర్లేదు అన్నది శ్రావణి. పిచ్చి శ్రావణి, వాళ్ళ భర్త అందుకు ఒప్పుకోడు అని తెలుసు. అందుకని ఈడ్చి తన్నినట్టు నీలాగా చెప్పకపోయినా నేను చెప్పింది కూడా అబార్షన్ వద్దు అని. అదే ఆ పని నేను చెయ్యను అన్నదే నిజం. ఈ విధంగా జరిగింది. అది వారి ఇష్టం ఇక అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. ఎలా అయినా మీరు డాక్టర్‌గా కూర్చున్నప్పుడు సాక్షాత్తు ప్రత్యక్షమైన దేవుడిలా ఫీల్ అయిపోతున్నారు. కృష్ణబాబు, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరి బాధకైనా జాలి పడిపోతున్నారు. నాకెందుకో బాధగా అనిపిస్తోంది. మీ పక్కన కూర్చోవాలి అనిపిస్తుంది. కొన్నాళ్ళు మినిమమ్ 2 బిడ్డలు పుట్టే వరకు. ఆ తర్వాత వాళ్ళకప్పగిస్తాను మిమ్మల్ని అంటూ నవ్వేసింది శ్రావణి. మంచి విషయం. నలుగురైతే ఇంకా బావుంటుందిగా అని అడుగు. కృష్ణవర్మ నవ్వుతూ నెక్స్ట్ క్లాస్ ఉంది. ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ కూర్చున్నాను. మీరు రారా ఈరోజు అనాటమీ క్లాస్‌కి అంటూ అడిగింది శ్రావణి. లేదు లేదు, పేషెంట్స్ ఉన్నారు. చూస్తున్నాను. ప్రస్తుతానికి కాఫీ తాగాలంటే తెచ్చి ఇచ్చారు బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు కృష్ణవర్మ. ఇంతలో బెంగుళూరు నుండి ఆశ చేసింది ఫోన్. చెప్పాషా అంటూ నవ్వింది శ్రావణి. ఏం చెప్పమంటావక్కా? ఇక్కడికి వచ్చారు కదా మీ మేనత్త కొడుకు మురళి. పెద్ద ట్యూబ్ లైట్. అమ్మో! అస్సలు పట్టించుకోడు. ఆఖరికి నన్ను బైక్ ఎక్కించుకోలేదు తెలుసా? కాలేజీలో కూడా పలకరించినా పలకడు. కొంచెం గర్విష్ఠేమో అనిపిస్తుంది. ఏమో బాబు! అలా సరదా లేనివాడంటే నాకు చిరాకక్కా. కృష్ణవర్మ బావ ఏమో! మురళిని గమనించు. నీకే తెలుస్తుంది. నువ్వు తప్పకుండా ఇష్టపడతావు అంటారు. ఏం గమనించను. నాకైతే బోర్ కొడుతున్నాడు. ఒక స్టైల్ ఉండదు. ఎప్పుడూ చదువుకుంటూ ఉంటాడు. అయితే వర్క్ చేసుకుంటూ ఉంటాడు. తన పనిలో తనుంటాడు. చాలా లిమిట్స్ పద్ధతులు భలే ఎక్కువ. కానీ మా నాన్నగారికి మాత్రం హ్యాపీగా ఉంది మురళిని చూస్తుంటే అంటూ నవ్వింది ఆశ. శ్రావణి నవ్వుతూ ఆశ పరిచయం అవ్వడమే. నీ దగ్గరికొచ్చి నిన్ను గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకోవాలా ఏమిటి? అన్నది నవ్వుతూ శ్రావణి. అయ్య బాబోయ్! అలాంటి వాడైతే అసలు భయపడతాంగా అన్నది ఆశ. ఒక్కోసారి నువ్వు నాలుగిందాలు చోటుగా ఉంటుంది. అందులో ఆడపిల్లవి నువ్వు. ఇంట్లో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలి అంతే. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మురళి వాళ్ళ అమ్మానాన్నలు లెక్చరర్స్. అందుకే భయభక్తుల్లో పెరిగాడు. అతను ఎంత బంధువైనా పేయింగ్ గెస్ట్‌గా మీ ఇంట్లో ఉంటున్నాడు కదా! తన కన్నవాళ్లకు ఇటు పంపిన కృష్ణవర్మ గారికి కూడా చెడు పేరు తీసుకురాకూడదని అతను అంత పద్ధతిగా ఉంటున్నాడు. మీ బావగారు సామాన్యులా మురళిని అన్ని పరీక్ష చేసిన తర్వాతే నీకు మురళిని గమనించు అని సజెస్ట్ చేశారు అంటూ నవ్వింది శ్రావణి. అది కాదక్కా, బైక్ ఎక్కించుకుంటే ఏమవుతుంది చెప్పు అన్నది ఆశ. ఇప్పుడే కదా మురళి వచ్చింది. మీ వాళ్ళంతా కూడా ఒక రకమైన ఫ్యాక్షనిజం లోనివారు అని మురళికి తెలుసు. కొంత బెంగుళూరులో
మంచి కాలేజీలో అవకాశం వచ్చినా అక్కడ ఉన్న రౌడీయిజానికి భయపడ్డాడు మురళి. వేరే ఫ్రెండ్స్ చెప్పిన విషయం వల్ల. కానీ ఆ రౌడీలు ఎవరో కాదు మీ అన్నయ్య, మీ నాన్నగారు అని తెలిసిన తర్వాత ముందుగా భయపడ్డాడు తెలుసా మురళి? అంటున్న శ్రావణి మాటలకు ఆశ్చర్యంగా విన్నది ఆశ. నిజం ఆశ. అటువంటి విషయాలు తెలిసి నేను వెళ్ళను అన్నాడు. కానీ మీ బావగారు చెప్పారు విషయం. వాళ్ళెవరో కాదు మనవాళ్ళే అంటూ మీ గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతానికి అక్కడ ఉన్న పరిస్థితులకు మురళి ఉండడం కూడా చాలా అవసరం అని తెలుసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ అన్నయ్య, తమ్ముడు వాళ్లకు పద్ధతులు తెలియడం లేదు కదా! అవన్నీ తెలుసుకోవాలంటే మురళి పద్ధతులను గమనిస్తారు. మీ నాన్నగారు, అమ్మ వాళ్ళు. అప్పుడు కొద్ది కొద్దిగా మార్పు వస్తుంది అని కూడా ఒక ప్లాన్ వేశారు మీ బావ. కృష్ణవర్మ అంటున్న శ్రావణి మాటలకు అవునా అంటూ నవ్వింది ఆశ. అవును, చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి మీకు పెద్దగా తెలీదు. కానీ ఒక్కసారిగా ఫ్యాక్షనిజంలో మనుషులంటే చూడగానే కొద్దిగా భయపడతారు. ఆ తర్వాత కృష్ణవర్మ బావగారు మా ఫ్యామిలీ కూడా ఫ్యాక్షనిజంలోనిదే అంటూ వారి గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత వివరంగా చెప్పి ఒప్పించి పంపించారు. హద్దుల్లో ఉండడం అనేది చాలా శ్రేయస్కరం. కొంచెం పరిచయమైన తర్వాత దానంతట అదే ముందుకు కదులుతుంది. కానీ మనం ఏదో కావాలని తొందరపడితే ఏ ప్రేమ మన చేతులకు అందదు. ఆశ అది గమనించుకోవాలి. అడగ్గానే అందితే అది అలుసుగా ఉంటుంది. కానీ దానికోసం ఎదురు చూస్తే అది చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ ఎదురు చూపులు అలాగే స్వచ్ఛంగా జీవితకాలం నిలుపుకుంటే ఆ ప్రేమ నిజమవుతుంది అని చెబుతున్న శ్రావణి మాటలు వింటూ అర్థం చేసుకుంది ఆశ. రూపంలో నీకు నచ్చలేదా మురళి? అన్నది శ్రావణి. నచ్చారు, అన్నీ బానే ఉన్నాయి కానీ అలా ఉండడం నేనంటే ఇష్టం లేదేమో అనిపించిందిలే. అందుకే అంటున్నాను అన్నది ఆశ. మురళికి కూడా చిన్న విషయం కదిపి మరీ పంపించారు కృష్ణవర్మ బావగారు. కానీ అతని మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలి. నిజమే నువ్వన్నది. ఒకవేళ ఆనంద నిలయంలోని పద్ధతులకు భయపడి ఉండవచ్చు. అదాటుగా చూస్తే మీ నాన్నగారు అన్న తమ్ముళ్ళ విషయాలు కొత్త వాళ్ళకి భయం గొలిపేటట్లుగా ఆలోచించి జాగ్రత్తగా ప్రవర్తించేలాగా అనిపిస్తాయి కదూ! అది కూడా ఉంటుంది. కొత్త చోటు తను అలవాటు పడే వరకు నువ్వు కూడా సాధారణంగా ఉంటూ ఉండు ఆశ. చదువు విషయంలో నిన్ను మురళి దగ్గర చెప్పించుకోమని చెప్పారు కృష్ణవర్మ గారు. ఎందుకంటే తను చాలా ఇంటెలిజెంట్. అటువంటి సీట్ సాధించారు అంటేనే చాలా గొప్ప విషయం మీ కాలేజీలో అని గొప్పగా చెప్పింది శ్రావణి. అవును, ఆ సబ్జెక్టులు అంత ర్యాంకు స్టూడెంట్‌గా ఆ సీటు సాధించడం అంటే చాలా గొప్ప విషయం అని అందరూ అనుకుంటున్నారు. ఒక్కసారిగా జీతం వస్తే 3,00,000 కూడా చెబుతున్నారు. అది కూడా చాలా మైండ్ పవర్ ఉండాలట. వారు ఒక్క నిమిషంలో ఎన్నో ప్రశ్నలు వేస్తారట. ఆ ప్రశ్నలన్నిటికీ ఏకబిగిన సమాధానం చెప్పేయాలట. ఇంటర్వ్యూ కూడా అలా ఉంటుంది అనుకుంటున్నారు అని ఆశ చెబుతుంటే నిజమట. కృష్ణవర్మ గారు నాకు చెప్పారు అన్నది శ్రావణి. సరే అక్క, నాకేదైనా తెలియనప్పుడు అడుగుతూ ఉంటాను. ఏమీ అనుకోవుగా అన్నది ఆశ. అక్కలిద్దరికీ నేను చెల్లెలిగా ఉండడం నాకు సంతోషమే కానీ నాకు ఒక చెల్లెలు ఉంటే బావుండేది అనిపించేది. అక్కల పెత్తనాలు చూస్తుంటే ఈరోజు నువ్వు నాకు చెల్లిగా దొరికావు. నీకు అన్ని విషయాలు నేను ప్రేమగానే చెబుతాను. పెత్తనంగా చెప్పను సుమా! అంటూ నవ్వేసింది శ్రావణి అందంగా. సరే అక్క అంటున్న ఆశ మాటలకు క్లాస్‌కి వెళ్ళాలి. టైం అయిపోతుంది అని చెప్పింది శ్రావణి. ఫోన్ పెట్టేసిన శ్రావణి నవ్వుకుంటూ క్లాస్ రూమ్‌లోకి వెళ్ళింది. ఆ రోజు అనాటమీ క్లాస్ మరి ఘోరంగా అనిపించింది. కానీ కృష్ణవర్మ గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అసహ్యం, బెరుకు అనుకుంటే మనకు ఏదీ రాదు. కేవలం మనం 1, 2 సార్లు చేస్తూ ఉంటే ఆ పని అలవాటవుతుంది. అప్పుడు అటువంటి ఇష్టం లేని వైబ్రేషన్స్ బాడీలో చేరవు అని చెప్పారు అని అనుకుంటూ శ్రావణి అక్కడ ఉన్న శవం పొట్టలోని పేగులు అవన్నీ కూడా బయటకు తీసి సార్ ఎక్స్‌చేంజ్ చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కటి చూపిస్తూ దాని వివరాలు కూడా చెబుతూ ఉన్నారు. శ్రావణి కూడా వెళ్ళింది. కడుపులో తిప్పినట్లు అనిపించినా కూడా తప్పదు మరి అనుకుంటూ ఆ క్లాస్ అటెండ్ అయ్యింది.
చివరకు నిజమే మనం చేస్తూ ఉంటే ఆ పని మనకు ఇష్టం అనిపిస్తే కష్టముండదు అనుకుంది శ్రావణి. క్లాస్ అయిపోయిన తర్వాత కృష్ణవర్మ గారికి ఫోన్ చేసింది శ్రావణి. తాతగారు ఇక్కడ ఉండడమే కాదు, మీ తాతగారు నానమ్మ కూడా ఇక్కడికొచ్చారు. నేను వైద్యం చేసేది చూడాలట అంటూ నవ్వుతున్న కృష్ణవర్మ మాటలకు పకపకా నవ్వింది శ్రావణి. ఎవరు తీసుకొచ్చారు వాళ్ళను అంటూ నవ్వుతున్న శ్రావణి మాటకు ఎవరు? మా చిన్నమామ గారు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. అవును, మరి మనవడు టాలెంట్ చూడాలి అని అనుకుంటారుగా అన్నది శ్రావణి. ఇంకా నయం, మనవడు టాలెంట్ చూడాలని అంటున్న కృష్ణవర్మ మాటలకు అయ్య బాబోయ్ అలా అనకండి అంటూ చెవులు మూసుకుంది శ్రావణి. అవి చూడాల్సిన అవసరం లేదు బాబు, మిమ్మల్ని చూస్తే తెలిసిపోతుంది, నన్ను చూసినా తెలిసిపోతుంది, పెద్దవాళ్ళ దగ్గర టెక్నిక్స్ ఉంటాయి అని నవ్వుతున్న శ్రావణి నవ్వుకు కాలేజీ ముందు అప్పుడే కారాపాడు కృష్ణవర్మ. రమ్మంటూ పిలిచాడు. ఏంటి, డ్రైవ్ చేస్తూ మాట్లాడారా మీరు? హాస్పిటల్లో ఉన్నారనుకున్నాను. అయినా అలా మాట్లాడకండి డ్రైవ్ చేస్తూ అంటూ కారెక్కింది శ్రావణి. మీ తాతగారు, మా తాతగారు, అమ్మమ్మ ముగ్గురు కలిసి చక్కటి వాగ్వివాదంలో పడ్డారు. మామూలు విషయం కాదు, రాజశేఖర నిలయం అల్లుళ్ళ గురించి అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. అది విషయమైతే ఇక ఇప్పుడు అవ్వదు, మామూలు విషయమా? బావలిద్దరూ విషయం. ఇక మీ విషయం, ముగ్గురి గురించి మాట్లాడాలంటే కొన్ని రోజులు సరిపోవు. మీ అల్లరి, మీ ఆగడాలు, మీ పెత్తనాలు అంటూ నవ్వి కృష్ణవర్మ చెవిని చిన్నగా నొక్కింది శ్రావణి. ఈ మధ్యన నాకు అక్కడ పని చేయడం లేదు, ఇక్కడ టచ్ చేసి చూడు అంటున్న కృష్ణవర్మ కొంటె మాటలకు చిచి, అల్లరి అబ్బాయి అంటూ నవ్వేసింది శ్రావణి ప్రేమగా. లేకపోతే లేరు అంటారు, ప్రేమగా ఉంటేనేమో చచ్చి అంటారు, వద్దు అంటారు, అంతలోనే ఇవ్వలేదే అంటారు. అమ్మో, ఆడవాళ్ళతో మామూలు విషయం కాదు. ఈ విషయంలో మా అన్నగారి మాటకు నేనెప్పుడూ సపోర్ట్‌గా ఉంటాను అంటూ రవివర్మను తలుచుకొని నవ్వేశాడు కృష్ణవర్మ. అవును బాబోయ్ అవును, రాజశేఖర్ నిలయానికి వచ్చిన అల్లుళ్ళు ముగ్గురు ముగ్గురే. ఏదో ధరణి అక్కకు తెలివైన బుర్ర ఉండబట్టి మేము అలా అలా నెట్టుకొస్తున్నాం అంటున్న శ్రావణి వైపు చూసి నవ్వుతూ ఉన్నాడు కృష్ణవర్మ. తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.